హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? మై నేమ్ ఈస్ హేమంత్, మీకు తెలిసిందే అండ్ మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకుంటా. సరే, ఇప్పుడు ఏంటంటే లో ప్రైస్ ప్రొడక్ట్స్ అని చెప్పి ఒక పేరు ఉంది. సో తను ఒక కమెంట్ చేశారు, ఎల్పి ప్రొడక్ట్స్ అని ఉంది మళ్ళీ. సో బైజూస్ ఒకటి పెట్టేసుకున్నారు పోస్టర్ వచ్చేసి. సో వీళ్ళు ఏమని అడుగుతున్నారంటే అన్న అని చెప్పేసి ఒక పెద్ద పెద్ద కమెంట్ పెట్టారు. సో దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అసలు ప్రాసెస్ ఏంటి, అసలు ఏంటి దాని గురించి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. తన డౌట్తో పాటు దీంతో మీ డౌట్ కూడా క్లారిఫై అయ్యిద్ది. ఓకే, చాలా మంది దీన్ని ఎలా అనుకుంటున్నారో నాకు తెలుసు. ఇలాంటి ట్రిక్లు అని చాలా నేను విన్నాను, నేను కూడా చెప్పాను, అది కూడా నేను చెప్తున్నాను కదా, అన్నీ అయిపోయినాయి. సో నేను మొత్తం కమెంట్ అనేది పెద్దగా ఉంది కాబట్టి గూగుల్ దాంతో వాయిస్ తోటి మీకు వినిపిస్తాను. సో వినండి, విన్న తర్వాత మీకు నేను ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. ఓకే, సో ఇక్కడ కంపెనీ అనేది 75% మనకి ఇస్తుందని చెప్పి అనుకుంటున్నారు. సార్ తెలియదు వాళ్ళకి. ఓకే, ఇప్పుడు మీరు ఫస్ట్ వీడియో చూడండి, తర్వాత మాట్లాడదాం. అన్న నమస్తే, సబ్స్క్రైబ్ చేసుకున్నావా? సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవు, నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో, అప్పుడే వీడియోస్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకో, అలాగే కింద లైక్ ఉంటుంది, లైక్ చేసుకో. నీకు ఎలాంటి ఫేక్ మేనర్స్ కానీ ఎట్లయినా సరే దేని గురించి ఫర్ ఎవర్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే కింద నువ్వు కమెంట్ చేయి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు. వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయి నీకు ఎట్లా అనిపించిందో, సరేనా? మరి వీడియోలోకి పోదాం పద. సో పెడుతున్నా, వినండి. ఓకే, విందామా? పెట్టేస్తున్నా అయితే. అన్న మీరు చెప్పేది అన్ని నిజమే లేదు అని అనను. ఓకే, నాకు తెలిసిన విషయానికి చెప్తా. ఏంటంటే అన్ని డెవలపింగ్ కంట్రీస్ చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ ఎంత శాతంలో ఉంటుంది, మన దేశం ఎంత శాతంలో ఉంది అని. ఇక్కడ అంటే ఎఫ్ఎల్పి నాణమే బాగాలేని వ్యక్తిని కొనిపించి నాణం అమ్మిన దానికి మనమే తీసుకోవాలి, బాధ్యవక్తులు లేకుండా. ఎగ్జాంపుల్, ఒక సెలబ్రిటీ ఉన్నాడు, అతను ఒక వస్తువు గురించి చెప్పి ఇది కొనండి, బాగా ఉపయోగపడతాది అంతరు అంటే అంతాను ప్రమోట్ చేస్తుండు. అందుకు ఏ కంపెనీ చేస్తుందో ఆ కంపెనీ వాళ్లకు డబ్బులు ఇస్తుంది. వస్తువు కొనుక్కుంటాం కాని నాన్నకు ఏమి రాదు, ఎందుకు అంటే మనకు వచ్చే డబ్బులు అతనికి ఇచ్చారు కదా. కానీ డైరెక్ట్ సెల్లింగ్ అంటే మనం ఒక డిస్ట్రిబ్యూటర్ గా జలిన్ అయ్యి మనం ఒకరికి చెప్పి కొనిపించడం ద్వారా ఎవరికి లాభం మనకే కదా. ఇక్కడ ఎవరికి మోసం చేసి జాయిన్ చేయడం లేదు. ప్రతి ఒక్క ఇంట్లో సమస్యలు ఉంటాయి, దానికోసం హాస్పిటల్ కు పోతే ఎక్కువగానే ఖర్చు చేస్తాం. ఒక్కసారి పెంచి వాడుతూ ఇలా మీరు వాడండి, మీరు ఆరోగ్యంగా ఉంటారు అంటే ఎందుకు తీసుకోరు? కంపెనీ విజన్ ఆరోగ్యంగా ఉంటూ సంపాదించుకోవడం. కంపెనీ 75% డిస్ట్రిబ్యూటర్స్ కే ఇస్తుంది, మిగిలినది కంపెనీలో ఎంప్లాయీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కే సరిపోతుంది. ఎంత ఫర్ ఎవర్ గివింగ్ ఫౌండేషన్ అనే సంస్థ కూడా ఉంది. కొన్ని తెలుసుకోవాలి అన్నా సొసైటీ ఎలా ఉంది, మనం ఇచ్చే వస్తువు ఎలా ఉంది అయినా అప్పుడు వీటి గురించి చెప్తే బాగుంటుంది అన్న. ఎక్కడ వెళ్తే నెలకు 1,00,000 వస్తాయి అన్న వస్తే నేను జాయిన్ అవుతాను. ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మల్టీమీడియా ఏఆర్ వచ్చి అన్ని రీప్లేస్ చేస్తది. మన మైండ్ సెట్ మార్చుకోవాలి అంటే ఇప్పుడు ఒక అన్న స్టోరీ చెప్పోయరు, బాధగా ఉంది లేదు అని కాదు, 0.50K పెట్టుకుని చేసుకున్నాడు అని ఏడుస్తున్న ముఖం. వాళ్ల పరిస్థితి నిజంగా బాధాకరమే. కానీ 2 కోట్ల మంది చేస్తున్నారు, వాళ్ళందరూ పిచ్చోలా అన్నా. వాళ్ళు వెళ్తున్నారు అంటే వాళ్ళు మంచి లైఫ్ లీడ్ చేస్తుంటే, ఒకరు నవ్వల మంచి స్థాయికి వెళ్తున్నాడు అంటే గర్వపడాలి. అందుకే మన దేశంలో రండి, అందుకు కలి ఒకటిగా పని చేద్దామంటే ఎవ్వరు రారు. మీరే ఉన్నారు, 300+ వీడియో పెట్టారు, ఎవరైనా సరిగి రెస్పాండ్ అయ్యారన్నా? 1,00,000 మందిని రీచ్ అయినదన్నారు, కానీ 1.3K ఫాలోవర్స్ ఉన్నారు. ఆలోచించన్నా, నువ్వు ఎవరికి మోసం చేయడం ఉన్నది చెప్తున్నా వాళ్లకు అర్థం కావడం అంతే. ఎందుకు చేయాలి, ఎలా చేయాలి? డైరెక్ట్ సెల్లింగ్ చేయడం వాళ్ళ లాభమా నష్టమా? వేరే దేశాల్లో ఎందుకు ఎక్కువ చేస్తున్నారు, ఎలా? చాలా ఉన్నాయి, వాటి గురించి తెలుసుకోండిన్నా. ఎరుపు రంగు హృదయం. సో ఇప్పుడు నాకు డీటెయిల్గా మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి తను ఏమన్నారంటే, సో మనం చెప్పే ఇన్ఫర్మేషన్ దగ్గరికి డైరెక్ట్ ఫస్ట్ మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, సో వీడియో దగ్గరికి వెళ్తే డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఫస్ట్ మీకు డైరెక్ట్ సెల్లింగ్ అంటే చెప్తా. డైరెక్ట్ సెల్లింగ్ ఏ కంపెనీ అని తీసుకో, ఫర్ ఎవర్ అనే కాదు, ఏ కంపెనీ అయినా సరే డైరెక్ట్ సెల్లింగ్ కానీ నెట్వర్క్ మార్కెటింగ్ కానీ చైన్ సిస్టమ్ కానీ ఎవరు హ్యాడ్ ఇవ్వరు. ఓకే, ఇప్పుడు నువ్వు నీకు చెప్పేది అన్న అన్నావు కాబట్టి ఈ చెల్లెకి నేను చెప్తుంది ఏంటంటే, నువ్వు ఎవరి చెవులో పువ్వు పెట్టక్కర్లేదు. ఇక్కడ నేను చెప్పేది ఒకటి, ఎవరైనా సరే డైరెక్ట్ సెల్లింగ్లో హ్యాడ్ ఇచ్చి చేయిస్తే నేను ఇప్పుడు చెప్పు తీసుకొని కొట్టుకుంటా. ఓకే, డైరెక్ట్ సెల్లింగ్లో హ్యాడ్ సెలబ్రిటీ అన్నావు కదా, అలాగా
అదే అనమాట. హ్యాడ్ ఇచ్చి ప్రోడక్ట్ కొనుక్కోమని ఏ సెలబ్రిటీ డైరెక్ట్ సెల్లింగ్ దానికి రాడు. డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఏంటో క్లారిటీగా నువ్వు తెలుసుకో. ఓకే, నాకే తెలుసా, నేను చెప్పట్లేదు, నీకు తెలుసుకో అని చెప్తున్నా. అండ్ నువ్వు హ్యాడ్ అనేది కంపేర్ చేసావు, చూసావా, ఒక ప్రోడక్ట్ నుంచి హ్యాడ్ అనేది కంపేర్ చేసావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆయిల్ తీసుకుందాం, లైక్ ఫ్రీడమ్ అని గోల్డ్ డ్రాప్. సో దాని ఎంఆర్పి ఎంత చూస్తాను, 1 minute ఎంఆర్పి చూసి చెప్తాను నీకు, ఒక్క నిమిషం. సో ఏంటంటే ఒక దగ్గర ఏమో 160 ఉంటుంది, ఒక దగ్గర 130 ఉంటుంది, ఒక దగ్గర 140 ఉంటుంది. సరే, మనం అలాగే నువ్వు చెప్పినట్టు లెక్కేసుకుందాం. ఇప్పుడు వీళ్ళు 130, 140 ఫర్ ఎగ్జాంపుల్ మనకు హోల్సేలర్ తెచ్చుకుంటే 100 రూపీస్కి ఫ్రీడమ్ ఆయిల్ వస్తుంది. ఓకేనా, 100 రూపీస్కి ఫ్రీడమ్ ఆయిల్ వస్తుంది. ఓకేనా, నువ్వు అన్న విధంగానే సెలబ్రిటీ తీసావు కాబట్టి చెప్తున్నా, ఎందుకంటే నీకు ఎవరో చెప్పారు కాబట్టి నువ్వు అది దాన్ని పికప్ చేసుకొని చెప్తున్నావు. ఓకే, నేను నీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే, నేను దీని డైరెక్ట్ సెల్లింగ్ తప్పనట్లు నీకు దీనికి ఎగ్జాంపుల్గా చెప్తాను. సో దాన్ని ఎగ్జాంపుల్ నువ్వు తీసుకొని నువ్వు ఆలోచించి నాకు చెప్పు, సరేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆయిల్ ప్యాకెట్ వచ్చి 150 రూపీస్. సో ఆయిల్ ప్యాకెట్ వచ్చి 150 రూపీస్. దాని మ్యానుఫ్యాక్చర్, ఓకే, దాని ప్యాకింగ్, దాని కంపెనీ, అండ్ ఇంకోటి వచ్చేసి ఆయిల్, ఓకే, అండ్ ఇంకా హ్యాట్స్ అన్నీ ఇచ్చి ఇప్పుడు అది వచ్చి 150 రూపీస్. ఓకే, ఎంఆర్పి వచ్చి 150, 152 రూపీస్ ఉంటుంది. సో దాన్ని ఒక డిస్ట్రిబ్యూటర్కి ఎంతకు అమ్ముతారు, ఒక 100 రూపీస్కి అమ్ముతారు. ఒక 150కి 100 రూపీస్ అమ్ముతారు. అంటే వాడి మెయిన్ ప్రైస్ ఎంత, 100, 90 అంతే కంపెనీ తీసుకునేది. ఓకే, కంపెనీ తీసుకునేది అంతే. కానీ మధ్యలో నువ్వు అన్నారు కదా హ్యాడ్కి దానికి కూడా అందులోనే ఆ 90లోనే వాళ్ళు హ్యాడ్ కూడా చేస్తారు. అంటే పర్ ఆయిల్ మనకి ఎంత పడుతుంది, 80 రూపీస్ పడుతుంది. మనకి డిస్ట్రిబ్యూటర్ నుంచి అన్ని దగ్గర నుంచి రాగా మనకి ఎంత అవుతుందండి ఆయిల్ ప్యాకెట్ వచ్చేసి నియర్లీ 150, కొంతమందికి 100 రూపీస్కి వస్తుంది, కొంతమందికి 120 రూపీస్కి ఫ్రీడమ్ ఆయిల్ దొరికింది. మనకి జియో మార్ట్లో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 113 రూపీస్ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, 113 రూపీస్ ఉంది. 80 రూపీస్ ఆయిల్ ఎక్కడ, 113 రూపీస్ ఆయిల్ ఎక్కడ. అక్కడ హ్యాడ్ ఇస్తున్నాడు. ఓకే, ఆడ మధ్యలో మార్కెటింగ్ చేస్తున్నారు. ఓకే, మధ్యలో బ్రోకర్స్ ఉంటారు కదా, ఓకే, మీడియేటర్స్ ఉన్నారు, వాళ్ళు అమ్ముతున్నారు. వాళ్ళ నుంచి మళ్ళీ కిరాణా షాప్స్ ఇంత రొటేట్ అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు కిరాణా షాప్ వాడికి లాభం, ఓకే, కొన్ని అక్కడ మనకి ఇచ్చే డిస్ట్రిబ్యూటర్కి లాభం, కంపెనీ వాడికి లాభం, ఇంతమంది డిస్ట్రిబ్యూటర్కి లాభమే కదా, అవునా కదా. ఇక్కడ నువ్వు ఏమంటున్నావు అంటే నీ ఓన్ ప్రొడక్ట్స్ అదే ఫర్ ఎవర్ కంపెనీలో ఇంత రేట్ పెట్టకుండా వాడు తక్కువ ప్రైస్లో పెట్టొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ వెస్టేజ్ చూసుకోండి, ఎగ్జాంపుల్కి చెప్తున్నా, ఎందుకంటే అక్కడ కొన్ని ప్రోడక్ట్స్ చూసా, ఆడ కూడా సేమ్ ఇదే ప్రోడక్ట్ క్వాలిటీ ఉంటుంది, సేమ్ ఎగ్జాక్ట్గా క్వాలిటీ ఉంటుంది, కన్ఫామ్గా ఉంటుంది. ఓకే, అక్కడ వచ్చి ఆయిల్ ప్రైస్ వచ్చేసి 550 సంథింగ్ ఏదో ఉందండి, 2 లీటర్స్ వచ్చి 200, 250 రూపీస్ పడుతుంది. మరి ఇక్కడ ఆయిల్కి అక్కడ ఆయిల్కి ఎందుకు అంత డిఫరెన్స్ మరి. ఓకే కదా, మనం ఫ్రీడమ్ రిఫండ్ ఆయిల్ అంటే నమ్మేస్తాం కదా మరి, అవునా కదా. మనం ప్రజెంట్ కూడా అదే యూస్ చేస్తున్నారు చాలా మంది, ఫ్రీడమ్ కానీ, గోల్డ్ డ్రాప్ కానీ, ఫార్చునర్ కానీ, సంథింగ్ ఎల్స్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడతారు. సో అక్కడ ఏంటి రైస్ బ్రాండ్ ఆయిల్ కానీ ఇంకేదో ఉంటుంది మన వెస్టేజ్లో వచ్చేసి. సో అక్కడ ఆయిల్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, దానివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవు, దీనివల్ల కూడా మనకేమి ఇప్పుడేమి ఇబ్బందులు లేవు కదా. అదే అప్పుడు మైండ్ సైకాలజీ అందరిది అలాగే ఉంటుంది, అదే చెప్తున్నా నీకు. అండ్ ఇంకో విషయం ఏంటంటే నువ్వేమన్నావు, హ్యాడ్ అన్నావు. ఇక్కడ వీళ్ళు హ్యాడ్ ఇవ్వకుండా, ఓకే, వీళ్ళు హ్యాడ్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండానే వీళ్ళు ఇంత ప్రైస్ అమ్ముతున్నారు. కాస్ట్ ఈస్ రియల్లీ హై, చాలా హై. క్వాలిటీ కూడా అంతే ఉంది, నేను కాదన్నా, క్వాలిటీ కూడా అంతే హైలో ఉంది. అండ్ అది కూడా కంపెనీయే, అది బ్రాండే, ఇది బ్రాండే కదా. మరి ఇక్కడ నువ్వు ఎందుకు కంపేర్ చేయట్లేదు, ఎందుకు నువ్వు హ్యాడ్ దగ్గరే కంపేర్ చేస్తున్నావు. ఇక్కడ ఇప్పుడు అక్కడ నేను చెప్తున్నాను చూడు, అక్కడ హ్యాడ్ ఇస్తున్నాడు, వాడే పబ్లిసిటీ ఇస్తున్నాడు, అండ్ మార్కెటింగ్ చేస్తున్నాడు. ఆ పబ్లిసిటీ వల్ల మనకి మార్కెటింగ్ కూడా అవుతుంది. ఓకే, అది మార్కెటింగ్ చేసే బట్టి. ఓకే, ఇప్పుడు ఇదేంటి, ఇక్కడ మనకి పబ్లిసిటీ లేదు, ఏమీ లేదు, మనమే మార్కెటింగ్ అన్నీ చేసుకోవాలి. అక్కడ వచ్చేదానికన్నా ఇక్కడికి వచ్చి ఇప్పుడు మనకి ఈ ఫర్వర్లో వచ్చేదానికన్నా అక్కడ ఇంకెక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకు అంటున్నానంటే ఎక్కువ కదా, లార్జ్ కదా. నువ్వు ఎక్కడికైనా నువ్వే పెద్ద డీలర్షిప్ తీసుకున్నావు అనుకో, పెద్దగా చేసుకోవచ్చు నువ్వు, ఇంకెక్కువ అమౌంట్ వస్తుంది. సో కొత్తగా వచ్చిన కంపెనీస్ నువ్వు డీలర్షిప్ తీసుకో. వై కాంట్ యూ, కొత్త కంపెనీలు నువ్వు ఎందుకు ఎంకరేజ్ చేయవు, అట్లాంటి వాటికి చేయి. ఇండియాలో చాలా కంపెనీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, స్వచ్ఛమైన పాలు అమ్ముతున్నారు. ఓకే, కొంతమంది చాలా చూసాను నేను, కంట్రీ పాలని, ఇంకేవో గేదె పాలని, కొన్ని కొత్త కంపెనీస్ స్టార్ట్ అయినాయి. వాటికి నువ్వు ఇవ్వు, దానికి నువ్వు ఒక లీడ్ జనరేషన్ చేయి, దానికి ఒక మంచి మార్కెటింగ్ దే. మన ఇండియానే ఇదిగా అవుతుంది కదా, మన వాళ్ళందరికీ మంచి పాలు ఇచ్చి నువ్వు అవుతావు కదా. వై కాంట్ యూ మేక్ మార్కెటింగ్ ఫర్ దట్, నేను అంటుంది అది. మనం మన దగ్గర చేయాలి. ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు ఏవైతుందో మన సరౌండింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ అది. ఇప్పుడు కల్తీ పాలు దొరుకుతున్నప్పుడు ఈ కల్తీ పాలు దానికి నువ్వు ఇది మంచి పాలండి అని చెప్పి నువ్వు మంచి రీటైలింగ్, మంచి క్వాలిటీ మిల్క్ ఇచ్చి నువ్వు చేయి, ఇది చేయి. ఎందుకు, వై కాంట్ యూ. ఓకే, అది నేను చెప్తున్నా, అది కూడా చేయొచ్చు నువ్వు.
నువ్వు బాగా థింక్ చేయి, ఇది ఒకటే ఉంది అదొకటే ఉందని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంట్రీ రిలేటెడ్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాళ్ళు ఏం పాలు గీళ్ళు ఏం కొనరు, సారీ వాళ్ళు ఏం పిండడం కానీ అదంతా ఏం జరగదు. వాళ్ళు ఎవరో ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత వాళ్ళు దాన్ని తీసుకొని దాన్ని మనకి మంచి మార్కెటింగ్ అండ్ మంచి ప్యాకింగ్ చేసి మనకి ఇస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళే మార్కెటింగ్ చేసుకున్నారు. అలాగే కొన్ని కంపెనీస్ అలాగే మంచి క్వాలిటీ ఇచ్చే ఉన్నాయి. దానికి నువ్వు మార్కెటింగ్ ఇచ్చి మంచిగా బిల్డ్ చేస్తే నువ్వు అక్కడ కూడా సెట్ అవుతావు కదా, అక్కడ నీకు మొత్తానికి సెట్ అవుతావు కదా. ఒక నువ్వు అసలు కరెక్ట్గా చూసుకుంటే ప్రతి మార్కెటింగ్ పర్సన్కి మంచి లాభాలు ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఇదే కాదు, ఇది ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ లాగే చూడు. డైరెక్ట్ సెల్లింగ్కి ఈ మార్కెట్కి కలపకు. డైరెక్ట్ సెల్లింగ్ అనేది చైన్ సిస్టమ్, నువ్వు కింద జాయిన్ చేయించుకోవాలంటే చైన్ ప్రాసెస్. ఓకే, దానికి దీనికి అసలు కంపేర్ చేయకు, అది మెయిన్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు 2 లక్షల మంది చేశారు, వాళ్ళు పిచ్చో అలా అంటున్నావు. అండ్ 2 లక్షల మంది చేశారు, ఆ 2 లక్షల మంది మధ్యలో చాలా మంది మునిగారు. అది నీకు తెలుసా? అది నీకు తెలీదు. అవి నువ్వు బయటకు తీయవు. ఐఎమ్ ఏ యూట్యూబర్, నేను అవన్నీ తీస్తున్నా. ఓకే, నువ్వు 2 లక్షల మంది సక్సెస్ అయ్యారన్నావు కదా, ఎంతమంది ఫెయిల్ అయ్యారు అందరినీ తీస్తా. నువ్వు అప్పుడు దాకా ఉంటావా? నీ నెంబర్ అందుకే తీసుకుందాం అనుకున్నా. నీ నెంబర్ ఉంటే చెల్లమ్మా కన్ఫర్మ్ ఇవన్నీ నీకు డీటెయిల్గా నా దగ్గర పీడిఎఫ్లు ఉన్నాయి. ప్రతి ఒక్క పీడిఎఫ్ నీకు పెడతా, అప్పుడు నువ్వు అర్థం చేసుకుంటావు ఎలా ఉందనేది. అంటే నేను చెప్తున్నా కదా, ఫస్ట్లో ఫర్ ఎవర్ మార్కెటింగ్ ఎక్సలెంట్గా ఉంది. అప్పుడు ఏంటంటే ప్రోడక్ట్ బేసే చేశారు. ప్రోడక్ట్ని ఇలా చెప్పడం, ఇలా చేసుకుంటేనే మీకు వర్క్ వస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కడు జాబ్ అంటున్నాడు. ఇప్పుడు వర్క్ లేను, ఇప్పుడు నేను ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడే అయిపోయింది, నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది, అంతా అయిపోయింది, వస్తున్నా. నాకు జాబ్ లేదనగానే ఒకటే దాన్ని, వీడు జాబ్ అన్నాడు, వర్క్ ఫ్రమ్ హోమ్, ఏదో ట్రై చేద్దామని వస్తాం. ఒక్కవేళ మనకి లాభం జరిగిందంటే ప్రతి ఒక్కరికి అదే చెప్తాం. అండ్ అందరు సక్సెస్ అవుతారని కాదు, ఏంటంటే వాళ్ళందరికి సపోర్ట్ ఇవ్వరు. ఇప్పుడు ఉన్న సిస్టమేటిక్ అదే, తొక్కేస్తారు. ఇప్పుడు కాదు, నీకు లాస్ట్ లైన్ తొక్కుతారు. ఎందుకంటే ఇలా తొక్కేసిన వాళ్ళు ఉంటారు కదా, అందులో మేము ఒకలం. ఓకే, ఇప్పుడు బాగానే ఉంటుంది పైకి వెళ్ళిన తర్వాత నీకు కొంచెం పైకి వెళ్ళిన తర్వాత వీడు నాకంటే ఎదుగుతున్నాడు, నేను తొక్కకపోతే నన్ను అడుగు. అలా తొక్కిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఓకే, వాళ్ళందరూ ఎంతమందిని తొక్కారో కిందకి, వాళ్ళందరూ కూడా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఓకే, సో ఇంకోటి ఏంటంటే అండి, కొన్ని పాయింట్స్ నేను రాయలేదు. ఇక్కడ 75% మార్జిన్ ఇస్తుంది అంటున్నారు. కంపెనీ 75% మనకే ఇస్తుంది అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఓకే, ఇప్పుడు మీరు అన్నారు కదా 75% అని, చాలా థ్యాంక్స్ అండి. మీరు ఎవరైతే చెప్పారో 75% మనకే ఇస్తుంది మీరు అన్న ప్రకారంగా అయితే, అంతా ప్రోడక్ట్కి అవుతుంది అని అన్నారు. ఓకే, ఒక్క నిమిషం, క్యాలిక్యులేటర్ కనిపించట్లేదు, నేను క్యాలిక్యులేటర్ చేసి మరి చెప్తా. ఓకే, సో ఇప్పుడు మొత్తం మనకి 30,000 రూపీస్ ప్రోడక్ట్ అండి. ఓకే, మైనస్ 75%. ఓకే, సారీ 75% అంటే కంపెనీ 7,500 మాత్రమే తీసుకుంటుందా 30,000లో? అంటే 25% మాత్రమే కంపెనీ తీసుకుంటుంది, 70% మనకి ఇస్తుంది. ఎవడు చెవులో క్యాలీఫ్లవర్ పెడతారండి? ఆ ప్రొడక్ట్స్ మొత్తం 7,500కి వస్తాయా? నేను క్యాలీఫ్లవర్లు పెట్టుకోవట్లేదు ఇక్కడ, అర్థమవుతుందా? మీరు చెప్పిందంతా వినడానికి కాదు, నువ్వు అన్నా ఏదన్నా కానీ ఓకే, నేనైతే ఏం తీసుకోలేదు. ఏంటంటే ఇక్కడ 75,000, ఓకే 7,500 కంపెనీ తీసుకుంటే కంపెనీ అడుక్కు తింటుంది. కంపెనీకి లాభం లేనిదే ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ చెయ్యదు. కంపెనీకి మినిమం మార్జిన్ ఉంటేనే చేస్తుంది. కంపెనీకి 7,500 ఒక మనిషి మీద వస్తే కంపెనీ అంత సీన్ లేదు అక్కడ. అన్ని పోగా కంపెనీకి 7,500 మిగలవు. ఓకే, నువ్వేమన్నావు ఇప్పుడు అట్లా అంటే మనకి 75% ఇస్తే 30,000లో, ఓకే ఇప్పుడు 30,000 కదా ప్రోడక్ట్, అవునా కదా? సో ఆ 30,000లో నీకు 7,000, నీకు మొత్తం 70% ఇచ్చేస్తుంది అన్నావు. ఓకే గుడ్, 75% మాత్రమే కమిషన్ తీసుకుంటుంది, 25% తీసుకుంటుంది అంటున్నావు నువ్వు చెప్పిన లెక్క ప్రకారం. అప్పుడు 25% కదా కమిషన్. అప్పుడు 7,500 మాత్రమే కంపెనీ తీసుకున్నట్టు లెక్క. 7,500 కంపెనీ తీసుకుంటే ఆడ అలెవరేది ఎప్పుడు చెయ్యాలి, అండ్ ప్యాకింగ్ ఎలా చెయ్యాలి, వాళ్ళకి ఎలా డబ్బులు ఇవ్వాలి, అన్ని. ఇంకో విషయం ఏంటంటే నీకు చెప్పుంటారు ఇట్లా, అంటే 75 మార్జిన్ వస్తుంది, కంపెనీ ఏం తీసుకోకుండా మొత్తం డబ్బులు మనకి ఇస్తుందని ఎవరో నీకు సోది చెప్పుంటారు. ఆ సోది నువ్వు నాకు వచ్చి పెట్టావు, నీకు తెలియదు. ఓకే, బేసిక్గా నీకు తెలియదు. ఓకే, తెలుసుకొని చెప్పు. ఓకే, తెలుసుకొని కమెంట్ పెట్టు, నేను నో ఇష్యూ. అందుకే నీకు ఒకరోజు టైం తీసుకున్నాను, ఇదంతా చదివి కొంచెం రిలాక్స్గా విని చెప్తాను ఏదైనా. అండ్ సొసైటీ ఎలా ఉంది, మనము ఇచ్చే అంటే ఇప్పుడు చైన్ ప్రాసెస్ అంటున్నారు కదండి, మనల్ని ఎదగనివ్వదు అదే కాదు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కడు బిజినెస్ మామూలుగా చేయట్లా. ఇప్పుడు ఎక్కడ పెట్టినా బిజినెస్ పెడుతున్నారు, సక్సెస్ అవుతున్నారు. ఏంటంటే బిజినెస్ థీమ్, కొంతమంది ఫెయిల్ అవుతున్నారంటే దానికి ఒక థీమ్ ఉంటుంది బిజినెస్కి. ఓకే, ఒక ఎథిక్స్ ఉంటుంది, అంటే సారీ ఎథిక్స్ కాదు,
ఒక టైం ప్రాసెస్ ఉంటుంది, అంటే డిసిప్లిన్ ఉన్నట్టు కన్ఫర్మ్ చేస్తాడు. మోటివేషన్కి రోజు పెట్టేసి అరే ఒకరోజు లాస్ వచ్చిందని చెప్పి వదిలేస్తే అది వేస్ట్. ఓకే, అది ఏదైనా సరే, నువ్వు చదువుకునేదైనా సరే, జాబ్ అయినా సరే, ఏదైనా సరే. ఓకే, బెట్టింగ్ విషయం కాదు, మళ్ళీ బెట్టింగ్ అనుకున్నారు మళ్ళీ నాకు ఆగిలిపోతుంది, బెట్టింగ్ కాదు. ఓకే, ఐ ఆమ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మల్టీమీడియా ఏఐ. ఓకే, అదే ఏఐఎంఎల్ అంతే కదా. సో అదే కదా మీరు తీసుకుంది. ఓకే, డన్. మరి తీసుకున్నప్పుడు ఏఐఎంఎల్తో మరి ఏదైనా ప్రాజెక్ట్ క్రియేట్ చేయొచ్చు కదా, చెయ్యం మనం. ఏంటంటే మనకి ఏంటి కొత్తగా ఇప్పుడు మనకి సొసైటీకి ఏం కావాలని మీరు అన్న సొసైటీ గురించి మాట్లాడుతున్నావు కదా, మరి ఆ సొసైటీకి ఎక్కడ యూజ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్గా మనం స్టూడెంట్స్ ఎవరైనా సరే ఎలా ఆలోచించాలంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది, దానికి ఎలా సాల్యూషన్ చేయాలని చూడాలి. మంచి స్కీమ్లు మనకు గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మనం ఎందుకు దాన్ని ఉపయోగించుకోవాలి మనం. ఓకే, అన్నిటిని ఉపయోగించుకోవాలి. గవర్నమెంట్ వాళ్ళకి మంచి సర్వీస్ ఇప్పుడు సొసైటీకి యూజ్ అయ్యి చేయాలి. అందుకని సొసైటీకి యూజ్ అయ్యే దాని గురించి ఆలోచిస్తున్నా. నేను కూడా ఒక ప్రాజెక్ట్ చేసిన, కాకపోతే నాకు పేటెంట్ రావాలి, పేటెంట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఓకే, పేటెంట్ అయిపోయిన తర్వాత మేము కూడా ప్రాజెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఒక్కలం కాదు, మేము దగ్గర 10 మంది కష్టపడి చేసినాం, అది సొసైటీకి యూజ్ అయ్యేది. అలా ఉంటుంది. ఇప్పుడు కాదు, ఎప్పుడో చేసినాం. కాకపోతే మేము పేటెంట్కి అప్లై చేసాం, అది ఆన్ ప్రాసెస్లో ఉంది. సో అది అయిపోయిన వెంటనే కన్ఫామ్గా ఆ ప్రాజెక్ట్ మేము ఇంప్లిమెంట్ చేస్తాం. సో అలా అనమాట. సో ఏది ఊరికనే చేయట్లేదు. ఓకే, ఇంకా 50K నెంబర్స్ డల్ అంతా నేను ఏం తీసుకోను. అండ్ 300+ వీడియోస్ చేశాను. నేను 300 వీడియోస్ కాదు, నేను చేసింది కేవలం 110 వీడియోలు మాత్రమే. అది ఇలాంటి లాంగ్ వీడియోస్. షార్ట్ వీడియోస్ వచ్చి ఒక 100 కూడా చేసి ఉన్నాను. అవి మిగతావన్నీ నా రీల్స్ ఏవైతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఉన్నాయో అవి మాత్రమే ఉన్నాయి. అవన్నీ డిలీట్ చేస్తే 300+ తగ్గిపోతాయి కూడా, అది మెయిన్ గుర్తుపెట్టుకో. అండ్ 1.3K అన్నావు కదా, నేను స్టార్ట్ అయినప్పుడు నాకు దగ్గర 0 ఉన్నారు. నేను ఫస్ట్ దీనికి చేసేది అదే, నా దగ్గర 0 ఉన్నారు ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ కూడా నా దగ్గర 0 ఉన్నారు. సో ఇప్పుడు నేను అక్కడ నుంచి 1.3కి వెళ్ళాను. చాలదా? ఇంకా వెళ్తాను. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అని నేను కన్ఫామ్గా నిజమే చెప్తా. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రాసెస్ ఎలా ఉందో అలాగే చెప్తున్నా. విత్ ప్రూఫ్ చెప్తున్నా కదా. వితౌట్ ప్రూఫ్ చెప్తే అది నువ్వు ఏమని అనుకో. నువ్వు అడిగినావు అనుకో, ప్రతి దానికి నేను ప్రూఫ్ చూపిస్తా. ఓకే, ప్రతి దానికి నేను ప్రూఫ్ చూపిస్తా. ఓకే అమ్మా, ఇప్పుడు ఏంటంటే నువ్వు ఏదైనా అడుగు, దానికి ప్రూఫ్ కావాలా, ప్రూఫ్ చూపి అన్నా, వీడియో విత్ ప్రూఫ్ చేస్తాను. ఓకే, డోంట్ వరీ, దేనికైనా ప్రూఫ్ ఉంటుంది. ప్రూఫ్ లేదే నేను వీడియో అప్లోడ్ చేయను. ముందు ప్రూఫ్ వచ్చేదాకా వెయిట్ చేస్తూ ప్రూఫ్ వచ్చిన తర్వాత వీడియో అప్లోడ్ చేస్తా. అది నా మెయిన్. ఓకే, వితౌట్ ప్రూఫ్ చేస్తే మళ్ళీ మీరు కూడా చెప్పేసి అనుకుంటారు. ప్రూఫ్ చూపించిన అనుకో నిజం, అంతే. మనం ఏది ప్రూఫ్ లేకుండా చేయమమ్మా, మనం నిజమే మాట్లాడాలి. ఎందుకు మనకు అదంతా? ఓకే, డిజిటల్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు ఆలోచించండి, చేంజ్ సిస్టమే. అండ్ ఫర్ ఎవర్లో ఏంటంటే క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటుంది, కానీ ఇక్కడ చేసే వాళ్ళు కరెక్ట్గా లేరు. జాబ్ అని చెప్తున్నారు, మిమ్మల్ని మోసం చేస్తున్నారు. అందుకే కదా మీరు ప్రోడక్ట్ రిటర్న్ పెడుతున్నారు. ఎంతమంది పెట్టారు నాతో ప్రోడక్ట్ రిటర్న్, ఎంతమంది చేశారు క్యాన్సిలేషన్ ప్రాసెస్. మరి ఇంతమందికి లాసే కదా. ఇప్పుడు వాళ్ళకి బొక్క, కంపెనీ వాళ్ళకి పేరు బొక్క. ఇవన్నీ చేసేదెవరు? కొంతమంది ఫేక్ గాళ్ళు, లైక్ మేనేజర్స్ కానీ, సూపర్వైజర్స్ కానీ, కొంతమంది ఉన్నోళ్ళు కూడా. కానీ వాళ్ళకి చెప్తున్నా, మీరు తప్పులు చేయడం ఆపేసి కొంచెం కంపెనీ పేరు మంచి నిలబెట్టుకోండి. ఇంకా దరిద్రంగా చేస్తే ఇంకా దరిద్రంగా చేస్తున్నారు. ఇంకా ఏదో కొత్తగా 1-to-1 అంట, 1-to-1 చెప్పేసి ప్రూఫ్లు చూపించి రండి, జాబ్ డబ్బులు వచ్చేస్తాయి. ఆఫర్ ప్యాక్ అని కూడా చెప్తున్నారంట. ఆఫర్ ప్యాక్ నేను క్యాన్సిల్ అని చెప్పే కదా, అసలు ఆఫర్ ప్యాక్ లేదు, అంతా సోది డొల్లా. ఫస్ట్ థింగ్ ఇదమ్మా, నువ్వు చెప్పిన దానికైతే నీ ఇది రియాక్షన్. ఇంకేమో నువ్వు చెప్పాలనుకుంటే దానికి నీ రియాక్షన్కి నీ ఇంకో కమెంట్కి కూడా నేను రిప్లై ఇస్తా. నీ కింద కమెంట్ చేస్తే నువ్వు రిప్లై ఇవ్వలేదు. సో వీల్ చెక్, నీ రిప్లై కోసం నేను మళ్ళీ వెయిట్ చేస్తున్నా. ఒకవేళ వీలవుతే నాకు ఒకసారి కాంటాక్ట్ అవ్వు, పర్లేదు. నేను ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇంకేంటి మరి, సరే వెళ్ళొస్తాను. అందరికీ బాయ్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.